అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ చిన్న కథ చెప్తాను. ఇద్దరు స్నేహితుల మధ్య ఎలా ఉండాలో బాండింగ్ అనేది చూడండి. ఒక అడవిలో 2 జింకలు నివసిస్తూ ఉండేవి. మొదటి జింకకు నది అవతల ఉన్న పచ్చని గడ్డి తినాలి అని కోరిక కలిగింది. అదే విషయాన్ని అది రెండవ జింకతో చెప్పింది. అలా చెప్పగానే రెండవ జింకకు భయం వేసింది. రెండవ జింక నది దాటి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ మొదటి జింక ఆగలేదు. అది వెంటనే నదిలో ఉన్న రాళ్ళపైన అడుగులు వేసుకుంటూ నది దాటి వెళ్ళింది. దాటిన తర్వాత చూసావా, నది దాటడం ఎంత సులభంగా ఉన్నదో అంటూ నువ్వు కూడా వచ్చేయ్ అని రెండవ జింకతో అన్నది. అప్పుడు రెండవ జింక కూడా నదిలో ఉన్న రాళ్ళపైన గంతుతూ నది మధ్య వరకు వెళ్ళింది. దానికి భయమేమీ అనిపించలేదు. మరలా కొంత దూరం దూకింది. అప్పుడు దానికి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ విధంగా రెండవ జింక కూడా నది దాటి వెళ్ళింది. అప్పుడు 2 జింకలు కూడా సంతోషంగా పచ్చని గడ్డి తిన్నాయి. చూసారు కదండి, ఆ మొదటి జింక రెండో జింకకి ఎంత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. అలాగే మనం కూడా మన తోటి వారిని, మన స్నేహితుల్ని ఎంకరేజ్ చేయాలి, లేదా డిస్కరేజ్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు అనేది వేస్తారు. ఈ 2 జింకలు అలాగా ఒకదానితో ఒకటి తోడ్పడి ఉన్నాయి కాబట్టి 2 కూడా నదిని దాటగలిగాయి. అలాగే మన లైఫ్లో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి. ధైర్యంగా మనం ఎదుర్కోవాలి.